నమస్కారం, మీరు చూస్తున్నారు జీకే వరల్డ్. హస్తప్రయోగం, మాస్టర్బేషన్, స్వీయ తృప్తి అంటే సెక్సువల్ గా మనం తృప్తి చెందాలి అంటే మనకి పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ లేని సమయంలో, ఎక్కువ కాలం పార్ట్నర్ కి మనకి గ్యాప్ వస్తున్న సమయంలో మాస్టర్బేషన్, హస్తప్రయోగం ద్వారా చాలా మంది స్వీయ తృప్తిని పొందుతారు. అంటే తనకు తానుగా సొంతంగా తృప్తి చెందడానికి చేసుకునేదాన్ని హస్తప్రయోగం అంటాం. ఇక డౌట్ ఏంటంటే, హస్తప్రయోగం చేసుకుంటున్నాం, దానివల్ల హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందా? హస్తప్రయోగం చేసుకోవడం అనేది వితౌట్ పార్ట్నర్, స్వయంగా మనకి మనం చేసుకుంటున్నాం. అక్కడ ఖచ్చితంగా పార్ట్నర్ లేనప్పుడు మనకు మనం చేసుకుంటున్నప్పుడు అసలు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది? హెచ్ఐవి ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనే ఒక వైరస్ ద్వారా మనకు సంక్రమిస్తుంది. ఆ వైరస్ అనేది ఇతరుల నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, వ్యాపిస్తుంది. అంతేకాని మనకి మనం చేసుకునే ఈ హస్తప్రయోగం ద్వారా మనకి హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుందని ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా రాదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే, కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను సడన్ గా ఈ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయండి, నేను ఎక్కడో షాపింగ్ మాల్లో ఉన్నాను, లేదా ఎక్కడ స్కూల్లో ఉన్నాను, కాలేజీలో ఉన్నాను, లేదా మా అత్తగారింటికి వెళ్ళాను, ఎక్కడ వెళ్ళాను, బయట ఉన్నాను, అవుట్ సైడ్, సడన్ గా ఎవరినో చూడగానే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. వెంటనే అక్కడ ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి హస్తప్రయోగం చేసుకుంటున్నాను, మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను. అప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను కదా, నా చేత్తో నేనే చేసుకుంటున్నాను అనుకోండి, ఈ చేతులు అక్కడ ఇక్కడ టచ్ చేశాను ఇప్పటి వరకు. ఆ ఫీలింగ్స్ తో ఉన్నప్పుడు వారిని వీరిని ముట్టుకోవటం, అక్కడ ఇక్కడ టచ్ చేయడం, అలా తిరుగుతున్న సమయంలో ఇప్పుడు సినిమా హాల్లోనే ఫీలింగ్స్ వచ్చాయి. వెంటనే సినిమా హాల్లో బాత్రూమ్ లోకి వెళ్ళి హస్తప్రయోగం చేసుకుంటున్నాను అంటే, అక్కడ ఇప్పుడు వరకు అన్ని ఏరియాలో తిరిగాను, ఆ సీట్లు అవి టచ్ చేశాను, బాత్రూమ్కి వెళ్ళాను, అక్కడ అందరూ యూరిన్కి వెళ్తారు, అక్కడ టాయిలెట్స్ టచ్ చేశాను. ఈ విధంగా టచ్ చేసిన చేత్తోనే గబగబా హస్తప్రయోగం చేసుకున్నాను కదా. ఈ విధంగా అయినా సరే నాకు ఎక్కడి నుంచైనా హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా హెచ్ఐవి వైరస్ అనేది లైవ్ లో ఉన్న బ్లడ్ లో మాత్రమే బతకగలుగుతుంది. మన బాహ్య శరీరంలో అనేది శరీరం బయట అయినా సరే శరీరం లోపల బ్లడ్ లోనే ఉండగలుగుతుంది. అలాగే అదే విధంగా బయట అయినా లైవ్ లో ఉన్న బ్లడ్ లో మాత్రమే ఉండగలుగుతుంది. మరి మీరు అక్కడ ఇక్కడ టచ్ చేసినా అక్కడ బ్లడ్ ఉండే అవకాశం లేదు. ఆ బ్లడ్ ఉన్నా మీకు అంటినా మీరు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మీరు హస్తప్రయోగం చేసుకునే టైం గ్యాప్ లో ఆ బ్లడ్ అనేది ఎండిపోయి ఉంటుంది, లేదా ఆరిపోయి ఉంటుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఈ బ్లడ్ ఏదైతే లైవ్ లో ఉండే అవకాశం లేదు, మరియు ఆ బ్లడ్ లో ఏదైనా వైరస్ ఉంటే అది లైవ్ లో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో 100కు 200% మాస్టర్బేషన్ వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ రాదు. ఇది క్లియర్. 100కు 200% చెప్తున్నాను. మీరు ఏ విధంగా ఏ పరిస్థితిలో ఎలా చేసుకున్నా సరే మాస్టర్బేషన్ వల్ల హెచ్ఐవి రాదు. క్లియర్? ఓకే. ఈ మాస్టర్బేషన్ పై ఇంకా ఎటువైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ కాల్ చేసి అడగొచ్చు. హెచ్ఐవికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ అయినా అడగొచ్చు. నామమాత్ర ఫీజు మాత్రం ఉంటుంది. ధన్యవాదాలు.